ఈరోజు మనం మంచి మసాలా టీ చేసుకుందామండి. చలికాలం వచ్చేసిందండి బాబు. ఉదయాన్నే ఇలాంటి టీ తాగితేనే మంచి యాక్టివ్గా హుషారుగా ఉంటాం. జలుబులు దగ్గులు ఏమున్నా మాయమైపోతాయి. చూసారా, మేగడ పాలు పెట్టుకోవాలి. అల్లం, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఈ మసాలాలన్నీ పెట్టి అవన్నీ మనం పౌడర్ కొట్టుకోవాలండి. చూసారు కదా, మిరియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు మొత్తం మసాలా ఇలా ఇలా చితక్కొట్టుకోవాలి. చితక్కొట్టి మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం కూడా మనం మెత్తగా, అంటే బాగా మెత్తగా కాదండి, కచ్చాబచ్చగా దంచుకోవాలి. అల్లం కూడా అలా దంచుకున్నాక ఇప్పుడు చూసారు కదా, ఇది దంచిన అల్లం మసాలా మొత్తం కలిపి ఇప్పుడు మనం మంచి మసాలా టీ పెట్టుకుందాం. మామూలుగా ఉండదండి, రోజంతా యాక్టివ్గా ఉంటుంది ఈ టీ ఉదయాన్నే చలికాలంలో తాగితే. చూసారు కదా, ఇలా డికాషన్ రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక అంటే ఎంతమంది తాగుతారో చూసుకొని వాటర్, ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇందులో మనం టీ పొడి, స్ట్రాంగ్గా తాగేవాళ్ళు అయితే టీ పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టి బాగా మరిగి ఆ కషాయం అంతా వాటర్లోకి దిగుతుంది. నిజంగా దగ్గు జలుబు ఏది ఉన్నా చాలా రిలాక్స్గా ఉంటుందండి. గొంతు అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా మరిగాక మనం పాలు, ఒక గ్లాస్ పాలు, చిక్కటి పాలు వేసుకోవాలి. అది బాగా బెల్లం అది కలిసి పాకంలా తయారవుతుంది మనకి డికాషను. అందులో ఈ పాలు వేసేసుకోవాలి. ఇలా టీ పెట్టుకొని తాగండి, ఎలాంటి హెడేక్ అయినా ఎగిరిపోవాల్సిందే. మామూలుగా ఉండదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా మరిగేకండి చక్కగా మనం గ్లాసులో వేసుకొని దీనిలో మీగడ వేసుకొని తాగితే కొంతమంది ఇష్టపడతారు. అదే పాలు, మరిగిన పాలు మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ వేసుకొని తాగితే ఇష్టపడతారు. అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి బాగా మరగపెడితే చక్కగా కషాయం దిగిపోద్ది మనకి. డికాషను చాలా బాగా దిగి ఆ పాలతో కలిసి అసలు టీ ప్రియులకైతే సూపర్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. చక్కగా ఇలా మనం ఎంత కావాలో అంత. నేనైతే టీ తక్కువ తాగుతానండి, అంటే లిమిట్గా తాగుతాను. మరీ ఎక్కువ గ్లాసులు తాగలేను, అంతే తాగుతాను. ఇప్పుడు దీనిలో నేను చక్కగా మేగడ వేసుకొని తాగడం నాకు ఇష్టమండి. ఇలా మేగడ వేసుకొని తాగితే దీన్ని మలై టీ అంటారు. మసాలా మలై టీ సూపరు, మామూలుగా ఉండదు. ఒక్కసారైనా ఇది తాగండి, చాలా బాగుంటుంది. టీ పెట్టుకునేటప్పుడు మాత్రం మనం బద్దకించకుండా చేసుకుంటే అసలు చాలా టేస్ట్ సూపర్. ట్రై చేయండి, చలికాలం చాలా బాగుంటుంది ఈ టీ. ఓకే.